అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. శివుడి నటరాజ రూపం వెనుక ఉన్న పరమార్థం ఏమిటి? కుంచితాంగ్రి స్తవము అనేది పరమశివుడిని, ముఖ్యంగా చిదంబరంలోని నటరాజును స్తుతించే ఒక సంస్కృత స్తోత్రం. దీనిని ఉమాపతి శివకవి రచించారు. నటరాజ స్వామి పాదాల కదలిక, ఆయన రూపురేఖలు మరియు చిదంబర క్షేత్రం యొక్క గొప్పతనాన్ని వివరిస్తుంది. ఈ ఆలయము ఆకాశతత్వానికి ప్రతీక. చిత్ సభలో స్వామి నిరాకార రూపంలో శివగామితో నిరంతరం ఆనంద తాండవం చేస్తారని నమ్మకం. తాండవము సర్వప్రాణుల, జడ పదార్థాల జనన మరణాలు, సృష్టి లయల సంకేతము. డమరుకాన్ని పట్టుకున్న హస్తం. నటరాజ భంగిమలో డమరుకాన్ని పట్టుకున్న హస్తం సృష్టికి ఆధారమైన శబ్దాన్ని సూచిస్తుంది. ఎడమ చేతిలోని అగ్ని వినాశనాన్ని, ప్రళయాన్ని సూచిస్తుంది. ఆ రెండు చేతులు ఒకే రీతిగా ఉండడం ఈ ప్రపంచంలో సృష్టి వినాశాలు ఎప్పుడూ సమానంగా కొనసాగుతాయని తెలుపుతుంది. నటరాజ ముఖం. రెండు బాహువుల మధ్య ఉన్న నిర్వికారమైన నటరాజ ముఖం సృష్టి వినాశనాలు రెండింటినీ సమన్వయించుకున్న ఆ రెండిటికి అతీతమైన స్థితిని సూచిస్తుంది. నటరాజు రూపం దేనికి సంకేతం? నటరాజు కుడి పక్కన ఉన్న రెండో బాహువు అభయముద్ర ద్వారా స్థితి, పాలనను సూచిస్తుంది. ఎడమ ప్రక్కన ఉన్న రెండో బాహువు పైకెత్తిన ఆయన పాదాన్ని చూపుతూ మాయాజాలం నుంచి విముక్తిని సూచిస్తుంది. నటరాజు ఒక రాక్షసుడి దేహంపై నృత్యం చేస్తూ ఉంటాడు. ఆ రాక్షసుడు మానవులోని అజ్ఞానానికి ప్రతిరూపం. దానిని నశింపచేస్తేనే ముక్తి సాధ్యం. శివుడి ఆనంద తాండవం లేదా లాస్యం ప్రళయం తర్వాత తిరిగి జగత్తు యొక్క సృష్టిని సూచిస్తుంది. శివుడు పరబ్రహ్మానికి సంకేతం. అతడి మెడలోని సర్పం ప్రతి జీవుడిలో ఉండే కుండలిని శక్తికి సంకేతం. 7 చక్రాలను మేల్కొల్పడమే కుండలిని శక్తిని మేల్కొలడం. శివుడి రుద్రతాండవము ఈ జగత్తు నాశనానికి సంకేతం. శివుని అర్ధనారీశ్వర తత్వ సృష్టిలోని స్త్రీ పురుషత్వాలకు సంకేతం. శివుడి మూడో కన్ను జ్ఞానానికి సంకేతం. చేతిలోని బుర్రె మృత్యువుపై విజయానికి సంకేతం. పరబ్రహ్మ స్వరూపుడైన శివుడు సర్వరూపాల్లోనే ఉంటాడు. కాబట్టి తాండవం చేసే విశ్వమే శివుడు. ఈ తాండవం నిత్యము జరిగేదే. బ్రహ్మాండాలు సృష్టి లయలకే కాక నిత్యము కొనసాగే జనన మరణాల వంటి ప్రకృతి క్రియలకు కూడా సంకేతం. శివుడి తాండవం నిరంతరం జరుగుతూనే ఉంటాయి. శివుడి శివతాండవం, రుద్రతాండవం ఈ రెండు రకాల నృత్యాలు చిదంబరం అంటే హృదయమనే ఆకాశంలో, అంటే చైతన్యానికి కేంద్రమైన చిదాకాశంలో జరుగుతాయి.